పాదయాత్ర చెయ్యాలంటే ఆయన పాదాలు ముఖ్యం. ఆ పాదాలు మా మహిళలు ఉన్నాను చూసారా, మా మహిళలందరం కలిసి ఆ 2 పాదాలు తీసేస్తాం ముందు. బయటికి అతను రావాలే గాని ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం మేము కూడా. తప్పనిసరిగా అతను రావాలి, అతనికి పాదాలు లేకుండా చెయ్యాలి. మళ్ళీ యాత్రలు అంటూ చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చొని కృష్ణ వచ్చిందండి పూర్తిగెత్తే. కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు నీది, నీ చంద్రబాబు నాయుడుది. మీడియా ముందుకు వచ్చి పిచ్చి పట్టినట్టు ఎందుకు బాగుతున్నావు ఏంటమ్మా? ఒక మాజీ సీఎంను పట్టుకొని కాళ్ళు 2 పాదాలు తీసేస్తావా నువ్వు? ఆయన బొచ్చులో ఏక కూడా పేకలేము నువ్వు. నీ అరుపులకి నీ బెదిరింపులకి భయపడడానికి ఆయన మీలాంటి పచ్చనాయకుడు కాదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు. గతంలో కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ఇలాగే కూర్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ రన్వే దాటి రానివ్వం అన్నారు, ఏమైంది? నంద్యాల గట్టి మీద అడుగు పెట్టనివ్వం అన్నారు, ఏమైంది? అసలు పాదయాత్ర పూర్తి చేయనివ్వం అని అడ్డుపడ్డారు, ఏమైంది? గుంటూరు మిర్చి లోపలికి రానివ్వం అన్నారు, ఏమైంది? నర్సీపట్నం గడ్డ మీద అడుగు పెట్టనివ్వం అని సవాలు విసిరారు, ఏమైంది? విశాఖ రన్వే మీద అడ్డుకున్నారు, అంతర్ సరిహద్దుల్లో ఆపాలని చూశారు. ఏ ఒక్కరోజైనా మా నాయకుడు వెనక్కి తగ్గాడా? నీ మాటలకి నీకు బుద్ధి చెప్పడం మాకు పెద్ద పనే కాదు, కానీ నువ్వు ఒక ఆడదానివి కాబట్టి గౌరవం ఇచ్చి వదిలేస్తాము. అదే నువ్వు ఆడదానివి కాకపోయి ఉంటేనా నా స్వామి రంగా అసలు కథ వేరేలా ఉండేది, నీ పరిస్థితి మరోలా ఉండేది.